ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ షలోమ్. మీకు మీ కుటుంబీకులకు శాంతి సమాధానం కలుగును గాక. దేవుని ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక చక్కని పాట మన మధ్యలో ఉన్న దైవజనరాలు రాణి తుకారాం గారు పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చిన వారు ఈ పాటను పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందుంచలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందుంచలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో. మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో. మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందుంచలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
ప్రేమ దీపము నూనెయున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నూనెయున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లారా, మరొకసారి సర్వశక్తి కలిగిన దేవుని పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ మా కుటుంబ పక్షముగా, గ్రీన్ వ్యాలీ పక్షముగా, గ్రీన్ వ్యాలీ మినిస్ట్రీస్, గ్రీన్ వ్యాలీ పత్రికా పరిచర్య పక్షముగా శుభవచనములు పలుకుచూ ఉన్నాం. గడిచిన ఉపవాస దినము నుండి ఈ ఉపవాస దినం వరకు, గడిచిన శుక్రవారం దినం నుండి శుక్రవారం దినం వరకు మనల్ని ఆయన బాహువుల్లో భద్రపరిచి క్షేమమునిచ్చి నెమ్మదినిచ్చి తన కృప చేత మనల్ని సజీవు లెక్కలో ఉంచిన ఆ దేవదేవుని మొట్టమొదటిగా మనము స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిద్దాం. దేనికంటే ప్రియులారా, ఆస్తి అంతస్తు అందచందాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, ధనము కలిగిన వారు, ఈరోజు చూడాలని ఆశపడిన వారు మన మధ్యలో లేరు. వారికంటే మనము శ్రేష్ఠులము కాదు, కానీ తన ఉచితమైన కృపను బట్టి, తన ఉచితమైన దయను బట్టి మనల్ని బ్రతికిస్తూ, మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుచున్న ఆ దేవదేవునికి స్తుతులు, ఘనత, మహిమ నిరంతరము కలుగునుగాక. దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన వాక్యము నీది, వినుచున్న ప్రజలు నీ ప్రజలు. మట్టినైనా నన్ను
మరొకసారి నీవు పిలిచిన ఆ పిలుపును జ్ఞాపకం చేసుకుని నీ అభిషేకంతో నింపి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఎవరైతే ఈ కార్యక్రమాలను చూడటానికి ఆసక్తి చూపెడుతున్నారో వారి ఆత్మీయ జీవితాల్లో నీ గొప్ప కార్యములు మేలుకై మీరు జ్ఞాపకం చేసుకుని నీ దివ్యమైన కార్యక్రమాలు వారి జీవితాల్లో జరుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. సమస్తమైన విషయాల్లో నీ కృప ఉంచండి. దయగల తండ్రి, మీరు ప్రార్థన ఆలకించేవాడు అని నీకు పేరు నాయన. అవును తండ్రి, మా ప్రార్థనలు ఎన్నో ఆలకించావు, ఎన్నో వాటికి జవాబును మేము పొందుకున్నాము నాయన, నీకు స్తోత్రాలు. ఇంకా అనేక మంది ప్రార్థించమని అనారోగ్యంతో ఉన్నవారు కోరుతున్నారు నాయన. వారందరి కొరకు కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నీ మహాకనికరం వారి మీదకి రానివ్వండి. దయగల తండ్రి, మరొకసారి విత్తనైన వాక్యాన్ని ప్రతి ఒక్కరూ విని ఆలకించి హృదయపూర్వకంగా అంగీకరించి వాటి ప్రకారం గైకొనలాగున నీ కృప దయచేయండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నేటి దిన ఆశీర్వాదములతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, ఈ రోజున మొట్టమొదటిగా చాలా విషయాలు మీతో ముచ్చటించాలని ఆశ కలిగి ఉన్నా. చాలామంది ఇప్పటికి కూడా అండి, కొంతమంది ఈ కరోనా దేనికి వచ్చింది, మా చేతి పనులు లేకుండా, ఈ పనులు లేకుండా మా కుటుంబంలో వ్యక్తిగతంగా కరువు దేనికి వచ్చింది, ఈ సమస్యలు ఏంటి, ఆ గిద్యోన్లాగా ఏమంటున్నారంటే, దేవా నీవు మాకు తోడై ఉంటే మిద్యానీయులు మా మీదకి దేనికి దండెత్తి వచ్చారు, వాళ్ళు మమ్మల్ని వశం చేసుకుని మమ్మల్ని దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఏమిటయ్యా, నీవేమో నేను మీకు తోడై ఉన్నాను అంటున్నావు, వీళ్ళు చూస్తే మమ్మల్ని దోచుకుంటున్నారు, మా ఆహారాన్ని దోచుకుంటున్నారు, మాకు అవసరమైన ప్రతిదీ కూడా మా కష్టాయిస్తమంతా వారు దోచుకుని వెళ్ళిపోతున్నారు, ఏంటి నాయనా అని అడిగిన రీతిగా విశ్వాసులు ఈ రోజున కూడా చాలామంది ఇదేంటండి ఎక్కడో కరోనా రావటం ఏంటండి, మన పట్టణాల్లో మన గ్రామాల్లో చేతి పనులు లేకుండా పోవటం ఏంటండి అని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. కొంతమంది నాస్తికులు అయితే అసలు దేవుడే లేడు, సైన్సే ప్రపంచాన్ని అంతా ఏలుతుంది, సైన్సే అని సవాలు విసిన వారు కూడా ఉన్నారు. ఎవరిని మనం తప్పు పట్టకూడదు. దేనికంటే భారతదేశ రాజ్యాంగంలో మాట్లాడటానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది కాబట్టి వారు అలా మాట్లాడుతుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో, దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యం ఏమంటుందో అనేది మనం గుర్తించగలగాలి. దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది అని మనం గ్రహించామనుకోండి, ప్రభువా ఇది నీ చిత్తమే నాయనా, నీ చిత్తమని నేను నమ్ముతున్నాను నాయనా, నీ చిత్తమైతే అయ్యా ఆ ఇరుకులో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ కరువులో నుండి, ఆ కరోనా నుండి మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేయి, సమృద్ధిని దయచేయి అని ప్రభువును వేడుకుంటాం. లేదు అంటే వారి మీద వీరి మీద ఆరు. ఏమండి, ఆదాము ఎవరి మీద చెప్పాడు? అవ్వమ్మ మీద చెప్పాడు. అవ్వమ్మ పాము మీద చెప్పింది. ఇలాగా ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటే శాపానికి గురవుతామేమో. వాక్యము మనము గుర్తించగలిగిన వారమై ఉండాలి. వాక్యం మనకు తెలియకపోతే ఎవరేది చెప్పినా అటే పరిగెడుతూ ఉంటాం. ఇదే వాక్యం ఎంతోమంది చెప్పు ఉండొచ్చు, కానీ పరిస్థితులకు అనుకూలంగా ఇదిగో ఈ రోజున నా జీవితంలో ఈ కష్టము, ఈ దుఃఖము, ఈ వేదన, ఈ సమస్య, ఈ అభద్రతా భావం దేనికొచ్చింది అనేది మనం తెలుసుకుంటే, వాక్యాన్ని మనం రుజువుగా తీసుకుంటే, మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది కదండి, ఈ ధర్మశాస్త్రమే మనకు ప్రామాణికం, ఈ ధర్మశాస్త్రమే మనకి అమూల్యమైనది. ఈ ధర్మశాస్త్రం లేకపోతే ఈ రోజున ఎంతోమంది భూమి మీద ఉండేవారు కాదు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునేటానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. వారి సాక్ష్యాలు వింటూ ఉంటే అద్భుతమండి. వారి దేవుడు నిలబెట్టుకున్నాడు, అప్పుల ఊబిలో నుండి విడిపించాడు. రకరకాల సాక్ష్యాలండి. మంత్రగాళ్ళు మారారు, విచ్ క్రాఫ్ట్
వాటిని ఏమంటారు, చిల్లంగి చీకటి శక్తుల యొక్క ప్రభావముతో నింపబడిన వారు మార్పు చెంది ప్రభువుకు మహిమగా ఉన్నారు. త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, అనేకమైన కూనికొర్లు మారారు. దేనికి మాటలు చెప్తున్నానంటే, ఈ రోజున దేవుని వాక్యము లేకపోతే, ఈ ధర్మశాస్త్రం లేకపోతే భూమి మీద ఏ మనుషునికి కూడా సమాధానం ఉండేది కాదు అని నేను గట్టిగా చెప్పగలను. దేనికి సమస్యలు వస్తున్నాయి? దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన అనంత జ్ఞాని, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన ఆకాశమంత కృప కలిగిన వాడు. ఆయన దేనికి శ్రమ పడుతున్నావంటే, నీలో దేవుని భయము లేదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చూద్దాం, దయచేసి మీ బైబిళ్లను తిరగేసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము కొన్ని మాటలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. చెడుతనము మనిషిలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో, చెడుతనము ఎప్పుడైతే మానవుణ్ణి అజమాయిషీ చేస్తుందో, లేకపోతే రూలింగ్ చేస్తుందో, అప్పుడు దేవుడు పక్కన నిలబడతాడంతే. ఆయన కలుగు చేసుకోడు. కారణం ఏంటంటే, సౌలు జనులకు భయపడి, శత్రువులకు భయపడి, ఫిలిప్తీలకు భయపడి, అమోరీలకు భయపడి, ఆయన చేసిన భయము వలన, శత్రురాజు వచ్చేస్తున్నాడు అన్న భయము వలన బలి అర్పించేశాడు. అర్పించడానికి అర్హుడు కాదు. సమూయేలు రావలసినదే, అక్కడ బలి అర్పించవలసినదే. కానీ తొందరపాటు నిర్ణయం. నేను రాజుని, ఏదైనా పర్వాలేదన్న అనుభవంలో ఉన్నాడు కాబట్టి వెంటనే సమూయేలు చాలా గద్దించాడు. కారణం ఏంటి అంటే, దేవుని వాక్యం చెప్తుంది, భక్తిహీనులు హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. భక్తిహీనులు హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. దేవుని భయం అంట కొంచెమైన లేశమాత్రమైన లేదంట. అటువంటి వాడికి దేవుడు మేలు చేస్తాడా? ఆలోచించండి. అసలే భక్తిహీనుడు, వాడి హృదయంలో దైవోక్తి వలె పలుకుతున్నదంట. అతిక్రమము అంటే చాలామంది చూసే ఉంటారు. చట్టసభల్లో ప్రతిపక్షం వాళ్ళు ఏమండి అధికార పక్షాన్ని దుయ్యబట్టడం, అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షాన్ని మాటలతో కడిగేయటం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు కొట్టుకోరు, కాకపోతే మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. కొంతమంది నీతిమంతుల్లాగా కనబడటానికి నీతి మాటలు చెప్తూ ఉంటారు. కూర్చో, నువ్వు చెప్పేదేంటి, నీ దగ్గర నీ దగ్గర మేము నేర్చుకునే అవసరం లేదు, కూర్చో అని చెప్పి ఎలాగైతే గదమాయిస్తారో. ఏమండి, ఒక చిన్న మాట, మన సమాజంలో ఎవరైనా దొంగతనం చేశాడు అనుకోండి, ఇంకో దొంగ వచ్చి వాడి చెంప మీద కొట్టి, రేయ్ దొంగతనం చేస్తావా ఏదవా పనికి మాలినాడా అన్నాడు అనుకోండి. ఒకప్పుడు వాళ్ళిద్దరు దొంగతనం చేసిన వాళ్ళే. ఇప్పుడు వీడు ఏమంటాడు? రేయ్ నీ బ్రతుకు నాకు తెలీదా అంటాడా లేదా? అదే పద్ధతి. భక్తిహీనుడు హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వాడు అసలే భక్తిహీనుడు, కానీ అతిక్రమము మంచిది కానిది
దైవోపదేశంగా మాట్లాడుతున్నాడంట. కారణము, దేవుని భయము లేసే మాత్రం కూడా లేదు, కొంచెమైనా లేదు, కొద్దిగా కూడా లేదు. కొంచెంలో కొంచెమన్నా ఉంటే పిలాతులాగా చేతులు కడిగేసుకునేవాళ్ళు. ఈ ఈ ఈ నీతిమంతుని జోలికి నేను వెళ్ళటం లేదు, ఇతన్ని పరిశీలన చేసినప్పుడు, ఇతను విచారణ చేసినప్పుడు ఇతనిలో నాకు ఏ దోషము కనపడలేదు, కాబట్టి నేను ఇతని విషయంలో ఏమండి చేతులు కడిగేసుకున్నాడు. కానీ ఈ రోజున అన్నీ తెలిసిన వారు కూడా చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. దేవుని భయము వారిలో కొంచెమైనా లేదు. తాగుబోతాడు అంటాడు, ఈ ఒక్కసారికి తాగుతానండి, అమ్మ మీదొట్టు, అయ్య మీదొట్టు, నాన్న మీదొట్టు, బిడ్డల మీదొట్టు, భార్య మీదొట్టు, అన్నీ ఒట్లేసి యేసు ప్రభువా ఈ ఒక్కసారి తాగుతాను, ఇంక తాగను అంటాడు. దేవుడు ఏమంటాడు ఆలోచించండి. రే తాగుబోతాడా, ఎన్నిసార్లు ప్రమాణం చేసావురా అంటాడా? ఏం మాట్లాడు, ఏం మాట్లాడు. తరువాత పశ్చాత్తాపం వచ్చింది తెల్లవారిన తర్వాత. రాత్రి ఏమన్నాడో తెలీదు, రాత్రి ఏం చేశాడో తెలీదు, రాత్రి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో తెలీదు. దేవుడు నీవు ఏదైనా పని చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను అడ్డు చెప్పడు. దావీదు కూడా తన రాజ్యంలో, తన సామ్రాజ్యంలో ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారో మొత్తం లెక్కించమన్నాడు. లెక్కించమన్నప్పుడు ఆ మంత్రి, అతని దగ్గర పనిచేసే సైనికుడు అంటాడు, యోవాబు అయ్యా ఒక్కసారి మేము లెక్కేయటం మొదలుపెట్టి మరలా వస్తే నీ జనులు రెట్టింపు అవుతున్నారు. అంటే దేవుడు మల్టిప్లై చేస్తున్నాడు నీ సామ్రాజ్యాన్ని. కాబట్టి ఏమని లెక్కిస్తాము అంటే, కాదు వెళ్ళండి, ఇది రాజాజ్ఞ అన్నాడు. అంతే. వెళ్ళారు, లెక్కేశారు. వచ్చి ఇన్ని వేల మంది యవనస్తులు ఉన్నారు, ఇన్ని వేల మంది అశ్వబలం ఉంది, ఇన్ని వేల మంది కాల్బలం ఉంది, యుద్ధానికి ఎవరొచ్చినా పర్వాలేదు అని లెక్కలు ఎప్పుడైతే చూసుకున్నాడో వెంటనే దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చింది. దావీదా, నేను నీ ఎదుట 3 విషయాలు చెప్తున్నాను, నీకు ఏం కావాలి? నీ శత్రువుల ఎదుట నీవు పారిపోయే స్థితిలో ఉంటావా? తెగులొచ్చి నీ దేశం మీద నాశనం చేయాలా? లేకపోతే నీకు 3 సంవత్సరాలు కరువు కావాలా? తేల్చుకో. శత్రువులు ఎదుట పారిపోతే అవమానం, ఏమండి, అవునా కాదా? శ్రమలు వస్తే అయ్యో ఎంత బాధ. ఇవన్నీ ఆలోచించి, అయ్యా ఈ విషయంలో నేను ఎటూ తోచని వాడినై ఉన్నాను, నాకేమీ పాలు పోవటం లేదు, మహా చిక్కుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఆలోచన చెప్పేవారు లేరు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నీ చేతిలో పడితే జీవము గల దేవుని చేతిలో బాధపడటమే మంచిదన్నాడు. అంతే. తెగులు ప్రారంభమైంది. దేవుని పిల్లారా, దేనికి ఈ మాటలు మనం చదువుతున్నామంటే, భక్తిహీనులు హృదయములో దైవోక్తి ఎలా మాట్లాడుతున్నారంటే దైవోపదేశంగా మాట్లాడుతున్నారు. దురాలోచన, అతిక్రమము దైవోక్తి వలె పలుకుతున్నారు. భయంకరమైన విషయాలు. లైవ్లో మాట్లాడకూడదు, కానీ మాట్లాడక తప్పటంలే.
కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు, తెలుసో తెలియకో ఒక వ్యక్తి ఒక స్త్రీని వ్యామోహించి ఉంచుకున్నాడనాలో పెళ్లి చేసుకున్నాడనాలో తెలీదు. మొత్తానికి తన కష్టాయిస్తమంతా రెండో మనిషిగా ఇచ్చేస్తున్నాడు. పాడు మనిషి అలా నేర్పింది. మొదటి భార్య ఏడుస్తుంది. వాళ్ళు విశ్వాసులే. పాపం రెండో భార్య ఏడుస్తుంది. ఏం చేయాలి? ఇద్దరు పిల్లలు పెట్టుకుని బాధపడుతూ కుమిలిపోతూ, దేవుడు నన్ను పట్టించుకోలేదు అని పెళ్లి చేసిన పాస్టర్ని తిడటం, సంబంధం చూసిన విశ్వాసంలో తిట్టడం ఉపయోగం లేదు. కానీ ఆ పెళ్లి చేసుకున్నాడు. మరి ఏం చేశాడు? మొత్తానికి కష్టాజితం అంతా అక్కడ ఇస్తున్నాడు కదండి. ఆమె వ్యాపారం మొదలుపెట్టింది. ఏం వ్యాపారం అని నన్ను అడగమాకండి. మొత్తానికి వ్యాపారం మొదలుపెట్టింది. చివరికి పరిస్థితి ఎలా ఉందంటే, ఈ బాబు ఏమండి, ఈ కష్టపడే బాబు దేవుని మందిరములో నిలవబడి దేవుని వాక్యం చెప్పి, ఏయ్ 2 పెళ్ళాలా మీకు, జాగ్రత్త అన్న స్టేజ్కి వచ్చేసాడు. ఇప్పుడు ఎవరు తప్పు? అంటే సంఘపెద్దం చేసాడు పాస్టర్ గారు. రే, నువ్వు లావుగా ఉన్నావు, ఎత్తుగా ఉన్నావు, కొద్దిగా డబ్బులు దశమ భాగాలు కరెక్ట్గా ఇస్తున్నావు, నువ్వు మాట్లాడితే నీ బలం చూసైనా, నీ జ్ఞానం చూసినా, నీ ఎత్తును చూసైనా సంఘంలో ప్రజలు భయపడతారు, నువ్వు నా కుడి భుజంగా ఉండరా అన్నాడట. పాపం ఉండిపోయాడు. ఈయన ఇప్పుడు మాట్లాడాలి. ఏం మాట్లాడతాడు? ప్రజలు ఏమంటారు? ఈయన ఒక మాట మాట్లాడితే 2 ఏళ్ళు ఇలా చూపెడతాయి. జాగ్రత్త సుమా, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది అంటారు, చూశారండి పెద్దలు. ఆ టైప్ అన్నమాట. ఓ మనుష్యుడా, నీ కంటిలో ఉన్న దూలాన్ని మొదట నువ్వు తీసుకో, ఆ తర్వాత నీ సహోదరుని కంటిలో నలుసును తీద్దువు గాని. యేసు ప్రభు చెప్పింది సామాన్యమైన మాట అండి. నీ కంటిలోనే దూలముంది, ఎదుటివాని కంటిలో నలుసు తీయటానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో ఆ దూలం మనకు తెలీదు. మొన్న అక్కడ కనపడ్డావు, ఇక్కడ కనపడ్డావు, ఆ కొంపల దగ్గర ఉన్నావు, ఈ సందులో కనపడ్డావు. జారస్త్రీ మాటలంట నునుపై నూనె వంటే నూనెపైన మాటలంట. ప్రసంగి చాలా బాగా చెప్తాడండి. సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను చాలా ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చెప్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి కారణం, దేవుని యందు నీకు భయము లేదు, భక్తి లేదు, నీ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఇప్పటికే జారస్త్రీ పదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. ఏమండి? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనం, 5:3. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం మళ్ళీ. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారిద్దంట. ఏం కారిద్దండి? అబ్బా ఎంత స్వీట్గా ఉంటాయో ఆ సిస్టర్, అబ్బా ఎంత బాగా మాట్లాడిద్దో, అబ్బా. అరే, వాళ్ళు పరుషమైన మాట మాట్లాడరు. దేనికి? వారికి లాలన మాటలు వచ్చు. దైవజనుడికి లాలన మాటలు రావు. ఏయ్ ఉంటే అటుండు, లేకపోతే ఇటుండు, ఉంటే వేడిగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నేనేం చూడను, ఆయనే వచ్చి ఉమ్మూసి వెళ్ళిపోతాడు. దైవజనులు ఎవరికి
భయపడిన అవసరం లేదండి. పోషించేది ఆయన, సంరక్షించేది ఆయన, కాపాడేది ఆయన. ఈ రోజున చాలామంది నునుపైన మాటలు, లేకపోతే తేనెక ఆ మాటలు ఎలా ఉన్నాయండి? జారస్త్రీ యొక్క మాటలు పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపై, నూనె నునుపుగా ఉంటుంది, నూనె కంటే ఇంకా నునుపు. ఆ మాటలు ఏ మరలో నుండి వస్తాయో చూసుకోండి. ఇక అరమలికలు లేకుండా నేను మాట్లాడుతున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి. అరమరికలు అంటే ఎటువంటి భేషజాలు లేవు, భేదాలు లేవు అన్నట్లుగా. ఈ రోజున దేవుని సంఘమా, దేవునికి భయపడటం లేదు కాబట్టి నీకు శ్రమ, దుఃఖము, కష్టము వస్తుందేమో. నిన్ను నీవు పరిశీలన చేసుకో. నేను నీకు తీర్పు తీర్చలేను. నేను నీ ఎదుట మంచి చెడు చెప్పటం వరకే నా బాధ్యత. మోషే చెప్పాడు, ఇదిగో మీ ఎదుట జీవమును మరణమును ఉంచాను, మీకు ఏది కావాలో కోరుకోండి. శాపమును ఆశీర్వాదమును ఉంచాను, ఏది కావాలో కోరుకోండి. ఈ రోజున మనుషులు కొద్దిసేపు సంతోషం కొరకు, కొద్దిసేపు సుఖము కొరకు, కొద్దిసేపు లాలన కొరకు, కొద్దిసేపు రకరకాలు డాష్ డాష్ డాష్. నిత్య జీవం పొందాలంటే కొన్ని శ్రమలు ఉంటాయి. అమ్మో, శ్రమలా? వద్దు వద్దు వద్దు. శ్రమలా? కష్టం. శ్రమలా? వద్దు. అమ్మో, దేవుని వాక్యం చెప్తుంది, భక్తిహీనుడు హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. వాడి దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసినాడు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ఒకప్పుడు మంచి దాత అండి, ఇప్పుడు దేనికని ఇవ్వట్లేదు. వాడి బుద్ధి వక్రంగా ఉంది. చాలామంది మానివేశాడంట, బుద్ధిపూర్వకంగా మానేశాడు, బుద్ధిపూర్వకంగా ఆపేశాడు, బుద్ధిపూర్వకంగా ప్రవర్తించడం మానేశాడు. ఎవరో ఏదో చెప్తే చేస్తున్నాడు. అతను రెండవ వచనం చదవండి. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు ఏదో ఒక రోజున నీ పాపం బయటపడిద్ది. పాపము పరిపక్వమై, ఏమండి, నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదులే. ఆ జంతువుల్లో పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుందంట, నన్ను ఎవరు చూడట్లేదులే అని. కానీ లోకమంతా చూస్తుంది. పాపం చేసినాడు అనుకుంటాడా, నా డబ్బు నన్ను రక్షించేది. ఓకే, కొంతకాలమేరా నాయనా, నా పదవి కొంతకాలం, నేను ఏం చేసినా. మా శ్రీకాకుళం జిల్లాలో ఒక మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారు ఈ మధ్యనే. భయంకరమైన పేపర్ న్యూస్. అచ్చెన్నాయుడు గారిని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతం, అనారోగ్యంతో ఉన్నప్పటికీ. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకున్న ప్రజలు ఈ రోజున వారి పాపము బయటపడినప్పుడు ఒప్పుకోక తప్పట్లేదు. ముఖస్థుతి. ఏం పర్వాలేదులే, నా అధికారం నన్ను కాపాడిద్ది, నా డబ్బు నన్ను కాపాడిద్ది, నా నీతి. అబ్బో, నీతిమంతులుగా చాలామంది మాట్లాడుతుంటారు. జాగ్రత్త సుమా. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలీదు.
ఏదో ఒక రోజున నిన్ను పట్టుకుని బట్టబయలు చేసిద్ది. పాపము పాపము కనికరించదు. మరణము నిన్ను కనికరించదు. ఏదో ఒక రోజున బయటపడవలసినదే. పాపము గర్భము ధరించి మరణమును కంటది. పాపము పరిపక్వమై ఈ రోజున పర్వాలేదులే, ఏం పర్వాలేదులే, ఎవరు చూడొచ్చారులే అని చాలామంది విర్రవీగుతున్నారు, రొమ్మిరుచుకుని నడుస్తున్నారు. జాగ్రత్త. ముఖస్తుతి, అబ్బా నువ్వు నీ అంతటోళ్ళు లేడు బ్రదర్, అబ్బా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతమందిని ముంచినా ఆయనే పొగుడుతున్నారు చాలామంది. కారణం ముఖస్తుతి. బ్రదరు, మీ పాస్టర్ గారికి కారు కొనిచ్చామంట కదా, నీ తర్వాతే బ్రదరు. ఇదేంటి, ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు? అనేక మందికి బురిడీలు కొట్టించి ఒక రిజిస్ట్రేషన్ నలుగురికి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పాపపు సొమ్ముతో దేవుని కార్యాలు చేయొచ్చా? ఏమో, నేను అటువంటివి ప్రోత్సహించను. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. అదే వాక్యం చెప్తుంది. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పందమునైనను బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచన యోచించును, వాడు కాని నడతలు నడుచును, చెడుతనము వానికి అసహ్యము కాదు. ఇలాగుంటే కరోనా కాదు, కరువు కాదు, భయంకరమైన రోగాలతో, ఒకప్పుడు మందు లేని రోగం ఏంటంటే ఎయిడ్స్ అనేవాళ్ళు. 2000 సంవత్సరంలో ఎయిడ్స్కి మందు కనిపెట్టేశారు అంటున్నారు చాలామంది. ఒకానొకప్పుడు ఇంకా ముందుకు వెళ్తే క్యాన్సర్ అనేవాళ్ళు. క్యాన్సర్కి మందు కనిపెట్టేశారు. తర్వాత ప్లేగు వ్యాధి, మసూచి అనేవాళ్ళు, ప్లేగు వ్యాధి, దానికి మందు కనిపెట్టేశారు. ఇప్పుడు పాపానికి మందు కనిపెట్టేవాళ్ళు లేరు. ఈ పాపం పోవాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు కరోనాకు కూడా మందు కనిపెట్టేసామంటున్నాడు. దగ్గుమందు చేసి ఇదే కరోనా మందు అంటున్నారంట కొంతమంది. పేర్లు వద్దులండి, మీరు పేపర్ చదివితే మీకు అర్థమైపోద్ది. అధికారికంగా ఏమన్నారు? దగ్గుమందు తయారు చేయటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. అది తీరా చూసిన తర్వాత కరోనా మందు అని రాసి కరోనా మందు అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు? అలాగుంది పరిస్థితి. వినేవాడు పిచ్చోడు. దేనికి ఈ మాటలు చెప్తున్నంటే, దేవుని సంగమా, కరోనాకి కూడా మందు కనిపెడతారు, మంచిదే. కానీ పాపమునకు మందు లేదు. అది ఎక్కడ విరుగుడైద్ది అంటే యేసు క్రీస్తు వారి పాదముల యొద్ద మాత్రమే అది విరుగుడైద్ది. దానికి అపజయం అక్కడే. అక్కడి నుండి మరలా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, హెచ్చించబడతావు. సాధారణంగా కాదు, ఎవరు కూడా నిన్ను అంటుకోలేనంత ఎత్తుకెదుగుతావు. అది దేవుని ప్రణాళిక. వాడు మంచము మీద పరుండి ఉండగానే పాపయోచనలు చేస్తున్నాడు. వాడు కాని నడతలు నడుస్తున్నాడు. చెడుతనము వాడికి అసహ్యము కాదు. ఈ రోజున దేవుని యొక్క ఎంత కనికరముందో, ఎంత ప్రేమ ఉందో అది కాదంట. ఈ రోజున మనిషి యొక్క ఆలోచన చెడు మీద ఉన్నది కాబట్టి వాడి జీవితం అలాగుంది. అయితే అదే కీర్తన 5వ వచనంలో ఆయన ప్రేమ 5 నుండి 10 వచనాల వరకు ఆయన యొక్క గొప్పతనం, లేకపోతే ఆయన యొక్క
విశ్వనీయత, విశ్వసనీయత ఎంత బలంగా ఉందో ఆయన కలుగు చేసుకుంటే ఎంతగా ఆశీర్వాదం పొందుతామో ఈ మాటలు మనకు చూపెడుతుంటాయి. 5వ వచనంలో చెప్పబడిన మాట, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. ఏమండి, మొన్నే అంతరిక్షంలోకి ఒక ర్యాకెట్ని వదిలారు. అది ఇంకొక కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉండగా పడిపోయింది. అది వెళ్ళలేదు కదండి, దాని పేరేంటి, ఏదో మొత్తానికి లాంచ్ చేశారు. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అతన్ని ఓదార్చి ఆ డైరెక్టర్ గారిని ఏం పర్వాలేదులే, చంద్రయాన్ 2 అండి మొత్తానికి అతన్ని ఓదార్చి పర్వాలేదు, మనకు భవిష్యత్తు చాలా ఉంది, 2 కిలోమీటర్లే కదా అని చెప్పి ఆయన ఓదార్చారు. బాగానే ఉంది. కానీ నా యేసయ్య యొక్క నీతి, సత్యసంధత్వం అంటే ఆయన యొక్క సత్యవాక్యము అంతరిక్షమునంటుచున్నది, ఆయన కృప ఆకాశము కంటే గొప్పది. ఆకాశం ఎంత ఎత్తులో ఉంది, అంత కృప నీ మీద ఉన్నదండి. నీ మీద, నా మీద, మనందరి మీద ఆయన కృప ఉన్నది. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నేను మీ ఎడల చూపెడతానని చెప్పిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తాను, విడువక నేను నీ ఎడల కృప చూపిస్తాను. ఇవన్నీ వాగ్దానాలు. ఆయన కృప ఆకాశమునంటుచున్నది, ఆయన సత్యసంధత్వము ఎక్కడికండి, అంతరిక్షములోనికి. ఇంకా నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు. ఎవరండి? జంతువులను నరులను రక్షించేది ఎవరు? ఈ కరోనా నుంచి కానివ్వండి, ఈ వ్యాధుల నుండి కానివ్వండి, కరువు నుండి కానివ్వండి, ఇబ్బందుల కొలుముల నుండి కానివ్వండి, ఎవరు రక్షిస్తారు అంటే నీవే అంటున్నాడు భక్తుడు. ఆయన అంటున్న మాట, దేవా 6వ వచనం నేను చదువుతున్నాను. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి చేత వారు సమృద్ధి చెందుతున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు మీ 10వ భాగములు 10వ వంతు తీసుకురమని దేవుని వాక్యం చెప్తే, ఆ పాస్టర్ గారు తినలో అవైపోతారని చెప్పేసి చాలామంది ఎవరో వాళ్ళకే చాలదో. ఓ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. ఏం ప్రసంగం అంటే తప్పిపోయిన కుమారుడు. బాగానే ఉంది, అందరికీ తెలిసిందే. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి రాకముందు ఒక గుణం ఉందంట. ఆ దేశంలో కరువు వచ్చింది, ఇబ్బందులు పాలవుతున్నాడు, ఏ పని చేయటానికి సిద్ధపడ్డాడు. చివరికి ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టు తినటానికి కూడా సిద్ధపడిపోయాడు. పందులు తిన్నేస్తాయా? మీ ఊర్లో తిన్నేస్తాయేమో మరి. ఏమండి? అమ్మో, పందులంట ఆకలితో ఉన్నవాడినైనా అలా నిలబెట్టేసినాయి, కానీ అవి మాత్రం ఆ పొట్టును మాత్రం వదలలేదండి. శుభ్రంగా నాకేసి ఉంటాయి.
ఏమండి? అది కూడా తినటానికి ఇష్టపడ్డాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న మాట, పందులు ఏమీ మిగల్చకుండా నాకేస్తాయి. దేవుని మందిరానికి ఇవ్వాలి, దేవుని పరిచర్యకి ఇవ్వాలి, దానికి వాడాలి, దీనికి వాడాలని ఏం ఉండదు, వాళ్ళ ఇష్టం. దేవుడు ఇచ్చినది వారు తినటానికి, వారి శరీర కోరికలకు, వారి అవసరాలకు అతిగా ఖర్చు పెట్టి దేవుణ్ణి కూడా దుఃఖపెడుతున్నారు. అందుకనే ఈ రోజుల్లో మందిరాలు ఒట్టిపోతున్నాయి. పెద్ద పెద్ద దైవజనుల గురించి నేను మాట్లాడట్లేదు, చిన్న సంఘాల గురించి మాట్లాడుతున్నాను. మా సతీష్ అన్న, కొంతమంది చెప్తుంటారు మా సతీష్ అన్న, మా రవిచంద్ర అన్న, లేకపోతే మన ఎవరు స్టీఫెన్ అన్న, రకరకాలు, వద్దులేండి పేర్లు వద్దులేండి, చెప్తున్నాను. వాళ్ళకి వాళ్ళు కనబడితే చాలు. దేవుని సంఘమా, నీవు ఏ సంఘములో నీవు ఉన్నావో ఆ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉండు. దేవుని వాక్యం చెప్తుంది, ఆ మందిరము యొక్క సమృద్ధి చేత అందరూ తృప్తిపరచబడుతున్నారు. చూడండి ఆ మాటలు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. సంతృప్తి పొందుతున్నారు. ఈ రోజున చాలామంది సంతృప్తి లేకుండానే ఉంటున్నారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక రాజు ఆగాగు రాజు ఒక సామెతలు రాస్తున్నాడు. చూద్దాం ఆ మాటలు. దేవా యెహోవా, నేను 2 మనవులు నీకు అడుగుతున్నాను, 2 కోరికలు నేను అడుగుతున్నాను. నేను చావక ముందు అవి నాకు అనుగ్రహించు. ఆగూరు యూకే కుమారుడైన ఆగూరు పలుకుతున్న మాటలు ఇవి. ఆయన మాట్లాడుతూ 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైతే ఏమైద్ది? ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఏమండి? లేదు, పేదవాడిని అయిపోయాను, ఏమైపోద్ది? పేదవాడిని ఏడినా దొంగిలించి నా దేవుడి నామాన్ని దూషింతునేమో. దొంగతనం చేస్తుంటే దేవుడు నన్ను పట్టించుకోలేదు, అప్పగించాడు నలుగురికి అని చెప్తాడేమో కదండి. దేవుణ్ణి విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. ఎంత జ్ఞానం అండి! అందుకనే యేసు ప్రభు వారు చాలా చక్కని ప్రార్థన నేర్పించారు. నేడు మా అనుదినాహారము మాకు దయచేయుము. నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఎంత చక్కని ప్రార్థన అండి. 100 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలకు సరిపోను పంట ఉన్నా నువ్వు తినేది గుప్పుడు మెతుకులే. 5 స్టార్ హోటల్లో తినొచ్చేమో, అక్కడైనా గుప్పుడు మెతుకులే. నీ పొట్ట చాలా పెద్దదనుకో, ఒక 1/2 కేజీ, అంతకంటే ఎక్కువ తినగలుగుతావా? 4 ముక్కలు ఎక్కువ తినగలుగుతావేమో. గమనించు, ఎంతున్నా ఉపయోగం లేదు. సముద్రంలో ఎంతో నీరు ఉంటుంది, కానీ ఉప్పు నీరు దేనికి ఉపయోగం? అదే చిన్న, దాన్ని ఏమంటారు, ఏరు అంటారు కదండి, కాలువ పారి నీరైతే ఎంత కమ్మగా ఉంటుందో, చెరువుల్లో నీరు కమ్మగా ఉంటుందో.
చిన్న బావిలో మంచినీరు ఉంటుంది, తాగటానికి యోగ్యమైంది. ఆగూరు కూడా దేవుడితో అంటున్నాడు, అయ్యా ఎక్కువైతే నేను నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజున ఏ స్థితిలో నీవు ఉన్నావో, చాలామంది అతిశయముతోనూ గర్వముతోనూ ఈ రోజున ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు చర్చికి వెళ్ళని వాళ్ళు ఈ కరోనా అయిన తర్వాత 2వ వారం వెళ్ళారు. మొదటి వారం కరోనా వచ్చిద్దామనని 2వ వారం వెళ్ళారు. 2వ వారం అంటే 21వ తారీఖున ఉదయం వెళ్ళి గంటకు వచ్చేసారు. ఆ వీధిలో ఆ చివరి నుండి వాళ్ళ ఇంటికి వచ్చే వరకు కనపడిన వాళ్ళకి అందరికీ చెప్పారు, మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళొచ్చాం తెలుసా, చర్చికి వెళ్ళొచ్చాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఏ అంటే వాళ్ళు అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, ఈ కరోనా టైంలో అస్సలు వెళ్ళలేదు. ఎవరో చెప్పారంట, అమ్మ నువ్వు కూడా రా, కరోనాగా దేవుని మంది. ఆ ఇంటి పక్కన వాళ్ళందరికీ, ఆ వీధిలో వాళ్ళందరికీ చెప్పారంట. చెప్తే నాకు చెప్పారు, పాస్టర్ గారు వాళ్ళు చర్చికి అమ్మా సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు మనకు చర్చికి అవసరంలా. దేవుని యందు భయభక్తులు ఉంటే మందిరానికి నడుస్తారు. ఎవరో గురించి మీరు ఆలోచించదు, వారి గురించి ఆలోచించి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. చెన్నైలో ఒక అన్నయ్య ఉన్నాడు, పెద్ద ఆయన. నేను ఆయనకి తెలీదు, ఆయన గురించి నాకు తెలుసు. ఆయన ప్రసంగం చేస్తూ విశాఖపట్నంలో ఒక అమ్మ అంటుందంట, ఫ్లైట్ దిగిన తర్వాత వెంటనే వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసిందంట, అమ్మా నేను ఇప్పుడే ఫ్లైట్ దిగానమ్మా, ఇప్పుడే ఫ్లైట్ దిగాను. వెంటనే కట్ చేసింది. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసిందంట, బాబు నేను ఇప్పుడే ఫ్లైట్ దిగాను రా. వాళ్ళ కోళ్ళ ఫోన్ చేస్తుంది, నేను ఇప్పుడే ఫ్లైట్ దిగాను, చాలా బాగుంది. ఎంత బాగుందో. కొద్దిగా అత్తలు కొద్దిగా ఇదిపోతారు కదా, కోళ్ళకి లేనిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడే ఫ్లైట్ దిగాను. భర్తకు ఫోన్ చేసిందంట, ఇదిగో నాయనా నేను ఫ్లైట్ దిగాను. ఏమిటి ఆవిడ సంతోషం అంటే, ఇంతకుముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగినంత సంతోషం వాళ్ళందరితో పంచుకుంటుంది. రోజు ఫ్లైట్లో తిరిగి వాళ్ళకి విసుగొచ్చింది. ఏమండి, ఇప్పుడు ఎవరన్నా కారులో తిప్పారనుకోండి, నాకు సంతోషం. నాకు ఇప్పటి వరకు కారు లేదు కాబట్టి రోజు తిరుగుతున్నాను అనుకో, నడుము నొప్పి వచ్చేసింది. ఏం కారు అనిపించింది. నలుగురితో సరదాగా తిరిగితే బాగుండి అనిపించింది. ఒక అన్నయ్య అలాగే చెప్తున్నాడు, ఈఎంఐలు కట్టుకోలేక బాధపడుతున్నాను, దీన్ని పోషించడానికి ఎక్కువైపోతుంది అంటున్నాడు సంపాదన కంటే. దేనికి ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని పిల్లలారా గమనించండి. ఏదో ఒకసారి అలాగెళ్ళి ఇలాగొచ్చేయటం కాదు, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయాన్ని ఆయనకిస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే, నువ్వు రమ్మన్నా వెళ్ళమన్నా పొమ్మన్నా పోవు. అంత మాధుర్యం ఉంది. ఆయన వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైన మాటలివి, మన జీవితాలని సరిచేసేవి. ఏది యోగ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది రమ్యమైనదో వాటి మీద మన మనస్సు ఉంచటానికి ఉపయోగపడే మాటలివి. ఈ రోజున నిజమైన దేవుని విడిచిపెట్టి భక్తి కలిగిన వాడిగా వేషం వేసుకొని భక్తిహీనతలో జీవిస్తూ భక్తిపరుడనే ముసుగేసుకుని ఎంతమందిని మోసం చేస్తావో నాకైతే తెలియదు. ఈ మాటలను వింటూ ఉంటే ఒక్కసారి నిలిచి ఆలోచించు. ఎంతకాలం భూమి మీద బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు. ఆయన రమ్మన్నప్పుడు మనం వెళ్ళక తప్పదు. ఇప్పుడైనా పశ్చాత్తాపడు.
నీవు మంచం మీద ఉండి ఏ పాప యోచనలు చేస్తున్నావో, కాని నడతలు నడుస్తున్నావో, కాని ఆలోచనలు చేస్తున్నావో, దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావో, ఈ రోజునైనా వాటికి ఫుల్ స్టాప్ పెట్టు. ప్రభు పాదాల దగ్గరికి రా. అయ్యా, దోషినయ్యా, కనికరించవా అని అడిగితే ఆయన నిన్ను క్షమించే దేవుడు. తనతో పాటు కుడివైపు యేసుక్రీస్తుతో పాటు ఆ గొల్గతా కొండ మీద కుడివైపున ఒక దొంగను, ఎడం వైపున ఒక దొంగను సిలువ వేసినట్లుగా చరిత్ర చెప్తుంది. ఒక వ్యక్తి ఏమో దూషిస్తూ ఉన్నాడు, ఒక దొంగ ఏమో దూషిస్తున్నాడే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. దొంగడాడు. ఇంకోటి అన్నాడు, రేయ్ నార్మై, మనము చేసిన పనికి ఈ శిక్ష తగినది. దొంగడికి అర్థమైంది, ఇతడు ఏ నేరము చేయలేదు. అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఒక్క చిన్న ప్రార్థన, ఆ చిన్న ప్రార్థన ఆ దొంగను పరదేశకు నడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా మారిద్ది. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నష్టాల సుడిగుండంలో తిరుగుతున్నావా, కుటుంబంలో కాపురాల్లో కలహాలున్నాయా, ప్రభు దగ్గరికి రా. ప్రభువుకు చెప్పు. నీతో ఆయన ముఖాముఖిగా మాట్లాడతాడు. వాక్యమై ఉన్న ఆయన నీతో మాట్లాడతాడండి. నా చిన్నప్పుడు అంటే 13, 12 సంవత్సరాలప్పుడు సువార్త చేసేవాళ్ళు పొలాలకు వెళ్తూ పొలంలో అని ఏమంటారు, కుప్పలు వేసేవాళ్ళు. కుప్పలు వేసేవారు భాషలతో మాట్లాడేవారు. నేను ఎరుగుదును, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలిసేది కాదు. వారు చదువులేని వాళ్ళు, పామర్లు. అయినా దేవుడు వారితో ఉండి అన్య భాషలతో మాట్లాడించిన అనుభవం నేను ఎరుగుదును. ఈ రోజున నీకు చదువచ్చో రాదో నాకైతే తెలియదు. ఒక్క మాట నువ్వు చెప్పగలుగుతావు, అయ్యా నా పాపాన్ని క్షమించు అని. ఆయన నిన్ను శాంతితో, తన శాంతితో నిన్ను నింపుతాడు, తన సమాధానంతో నిన్ను నింపుతాడు. అట్టి కృప సర్వశక్తి కలిగిన దేవుడు మనకి, ఎవరైతే పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటారో, తమ పాపములు ఒప్పుకుంటారో, వారికి అందరికీ తన శాంతిని అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. 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 ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. 7 ఏండ్ల శ్రమల రోజు,
పాపులంత ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, ఆ వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. తల వంచుకుందాం. ఈ దినం దేవుని పిల్లరా, పుట్టినరోజులు వివాహ దినాలు జరుపుకుంటున్న వారు ఏ ఏ స్థలాల్లో ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నారో మీ స్థలాల్లో లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడిద్ది. దేవుని సంఘమా, మరొకసారి ఆయన రాకకు సిద్ధపడి మనలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి రమ్మని దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఈ మాటలు విన్న ఓ సహోదరి సహోదరుడా, ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించు. ఒకటే ఆయన కోరుకునేది, పశ్చాత్తాపం. మనము చేసిన పనులకు ఈ శిక్ష మనకు తగినది. చాలు. ఆ ఒక్క మాటతో పరదేశి వెళ్ళిన ఆ దొంగ వలె చిన్న ప్రార్థన, ప్రభువా నా అవిధేయతలను క్షమించు, నా పాపములు క్షమించు, అటువంటి ఆలోచన లేకుండా చెయ్యి. అంతే. ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. మరొకసారి వాక్యమై ఉన్న నిన్ను మేము ధ్యానం చేశాము నాయన. నా మాటలు కాదు, నీ మాటలే. నీ మాటలు విన్న నీ ప్రజలను అయ్యా వెండితో కడిగిన రీతిగా, బంగారము పుటము వేసిన రీతిగా నీ వాక్యము మమ్మల్ని పుటము వేసిద్ది నాయన, కడిగిద్ది నాయన, శుద్ధి చేసిద్ది నాయన, పవిత్రపరిచిద్ది నాయన. మా ఆత్మీయ జీవితాలను నిత్య నూతనత్వముతో నీకు సమీపస్తులుగా చేసిద్ది నాయన. నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఇదిగో ఈ మాటలు విని తమ హృదయాలను మీకు అప్పగించుకున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా, ఎంతమంది అయితే తమ హృదయాలలో పశ్చాత్తాపము చెంది తమ హృదయాలు నీకు అర్పిస్తున్నారో అయ్యా, వారిని కనికరించి కృప చూపించి మేలుకై మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న మా ప్రియులందరినీ బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని నీ బలమైన ఆత్మకు అప్పగిస్తున్నాం. మరొక సంవత్సరమును ఈవిగా అనుగ్రహించి వారి వైవాహిక జీవితాలను అయ్యా, వారి కుటుంబ జీవితాలను మీరు దీవించారు. మీకు స్తోత్రాలు. ఇంకా ఫలింపు చేయండి, సమృద్ధితో నింపండి. నీ నామ మహిమ కొరకు వాడుకోండి. అయ్యా, పుట్టినరోజులు జరుపుకుంటున్న మా ప్రియులందరినీ బట్టి మీకు స్తోత్రాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ దయా కిరీటమును ధరింపచేసినందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, నీకు మహిమగా
ప్రతి ఒక్కరూ ఉండటానికి నీ కృప దయచేయండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించినందుకే మీకు కృతజ్ఞతలు. ఇంకా నమ్మకమైన పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరిచి నీ పరిచర్లో నీ అభిషేకమునిచ్చి వాడుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలంచిన నీ బిడ్డలకును లోకంలోని సకల పరిశుద్ధులకును వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడైండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు దేవుని ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ.